హలో నమస్తే వెల్కమ్ టు బస్ టుడే. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలా జీవో నెంబర్ 9ని అమలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే హైకోర్టు ఇప్పుడైతే స్టే విధించింది. అండ్ స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా స్టే విధించేసరికి అసలు రాష్ట్రంలో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ ముందున్న సవాళ్లు ఏంటి అన్నది పెద్ద చర్చనీయాంశంగా అయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అనిల్, చూసాం కదా, మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలనే ఆపేయాలి అని చెప్పేసి హైకోర్టు స్టే విధించేసింది. నెక్స్ట్ ఏముంది, ప్రభుత్వం ఏం చేయగలదు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇప్పుడు చాలా అనేక సవాళ్ళు అయితే ఉన్నాయి. ఒకటి, గ్రామాలను చూసుకోవాలి, ఎలక్షన్స్ చూసుకోవాలి. ఇప్పుడున్న ఏదైతే హైకోర్టు నిన్న ఇచ్చిన స్టే, ఏదైతే జియో నెంబర్ 9 మీద స్టే ఇవ్వడం జరిగింది, అదేవిధంగా స్థానిక ఎన్నికల నిన్న ఉదయాన్నే మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ కూడా హైకోర్టు అయితే స్టే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఆపండి, ఎన్నికలు ఆపండి అన్నట్టుగా వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అయితే బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు ఎన్నికల్లో హామీగా ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో హామీగా ఇచ్చిన దాన్ని వీళ్ళు అమలు చేసే ప్రక్రియలో జియో నెంబర్ 9 తీసుకొని రావడం జరిగింది. అంతకుముందు ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆర్డినెన్స్ గవర్నర్కి ఇవ్వడం జరిగింది. గవర్నర్ దగ్గరనే ఉండడం జరిగింది. గవర్నరు అటు హోంశాఖకు, కేంద్ర హోంశాఖకు సంబంధించి అక్కడికి పంపించడం జరిగింది. మరి జియో నెంబర్ 9 కూడా ఇక్కడనే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీళ్ళు క్యాబినెట్లో చర్చ జరిపిన తర్వాత అంతకుముందు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఏదైతే ఒక చట్టాన్ని తీసుకొని రావాలి, ఒక జియోని తీసుకొని రావాలి అన్నప్పుడు అక్కడ చర్చ జరిగినప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతుతోనే కొంత ముందుకెళ్ళడం జరిగింది ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైతే హైకోర్టుకి వచ్చేసరికి బీజేపీ, బీఆర్ఎస్ అనేది కొంత దూరం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఓన్లీ కాంగ్రెస్ మరియు బీసీ సంఘాలే పోరాడుతూ ఉన్నాయి. ఏదైతే 42% రిజర్వేషన్ కావాలని వీళ్ళు మటుకే పోరాడుతూ ఉంది. మరొక వైపు ఎవరు పోరాడుతూ ఉన్నారంటే రెడ్డి జాగృతి సంబంధించిన వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఏదైతే ఆ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల గతంలో సుప్రీంకోర్టు ఒక నిబంధన పెట్టింది. ఏదైతే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్స్ అయినా కావచ్చు, 50% కంటే మించకూడదు, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఉండకూడదు అనే వాదనలు అటు సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. ఆ కేసును బేస్ చేసుకొని నిన్న కూడా బలంగా వాదించడం అయితే జరిగింది. ఏదైతే గతంలో ఉన్న పూర్వ కేసులని తీసుకొని, అంటే ఆ కేసులో ఇలా జరిగింది, ఒకవేళ ఎలక్షన్స్ జరిగినా కానీ మళ్ళీ ఆ ఎలక్షన్స్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 67% రిజర్వేషన్స్ అవుతూ ఉన్నాయి. 67% అవుతూ ఉంది కాబట్టి 50% మించుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నికలు ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ మళ్ళీ ఇంత బలమైన వాదనలు వినిపిస్తే అక్కడ కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనేది పిటిషన్ సంబంధించిన వాళ్ళైతే, న్యాయవాదులైతే బలంగా వాదించడం అయితే జరిగింది. కొంతవరకు 2 రోజులు జరిగింది ఈ వాదనలు. హైకోర్టులో 2 రోజులు జరిగింది. మొదటి రోజు కొంత గవర్నమెంట్కి పాజిటివ్ లెక్కనే అనిపించింది. ఎందుకంటే ఏమున్నా కానీ పిటిషన్స్ తరపున సంబంధించిన వాళ్ళే వాదనలు వినిపించారు. అక్కడ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కొంత వాదనలు అనేది తగ్గింది. ఎందుకంటే వాళ్ళకి అవకాశం రాకపోయింది. సెకండ్ డే వచ్చేసరికి వీళ్ళు కూడా ధీటుగా సమాధానం చెప్పారు. ఎవరైతే గవర్నమెంట్ నుండి మనకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అయితే ఉన్నారు, తను ధీటుగా సమాధానం చెప్పడం అయితే జరిగింది. దాంట్లో కొన్ని వరకైతే ప్రభుత్వానికి, అంటే స్థానిక ఎలక్షన్స్ జరిగినా కానీ మళ్ళీ బీసీలు నష్టపోతారు అనే కోణంలో హైకోర్టు ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలోనే స్టే ఇవ్వడం అయితే జరిగింది. తాత్కాలికంగా 4 వారాలు అయితే విధించడం అయితే జరిగింది. 4 వారాల తర్వాత క్రాస్ పిటిషన్ అయితే వీళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళు దాఖలు చేయబోతూ ఉన్నారు. వాళ్ళు దాఖలు చేసిన తర్వాత మళ్ళీ వాదనలు వినే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటి వరకు అయితే తాత్కాలికంగా ఆగిందని చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా అసలు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగి 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయి, సర్పంచ్లు ఎవరు లేకోకుండా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ గొడవ వల్ల, ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ఈ బిల్లు వల్ల స్థానిక సంస్థల మీద స్టే విధించారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సో వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇప్పుడు 62% పెరుగుతుంది, 67% పెరుగుతుంది అన్నప్పుడు ఆపేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆపేస్తారా? అసలు ఏంటి, ఎలా జరగబోతే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే
ఛాన్స్ ఉందా లేదా? అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న రెండు దారులు ఉన్నాయి. ఒకటి దారి ఏమో ఇటు బలమైన వాదనలు వినిపించాలి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలి. సుప్రీంకోర్టులో ఏమైనా పాజిటివ్‌గా వస్తే కనుక ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం జరగాలి. లేదు అంటే యథావిధిగా గతంలో ఏ రిజర్వేషన్లు అయితే ఉన్నాయో వాటితోనే ఎలక్షన్స్‌కి అయితే ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ ఆ ఎలక్షన్స్ ఏదైతే గతంలో ఉన్న రిజర్వేషన్‌లు పరంగా వెళ్ళినా గానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక నినాదాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఏంటి అది అంటే మీరెంతనో మీకంత రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తాము. ఒకవేళ చట్ట పరిధిలో కాకపోతే, చట్ట పరిధిలో చేయలేకపోతే, మా వల్ల కాకపోతే, మా కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైతే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సీట్లు మేము ఏమీ తగ్గించము. ఏదైతే జనరల్ కోటాలో ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఓసీలకు కేటాయించే కావచ్చు, లేకుంటే వాళ్ళ సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగ్గించేసి ఖచ్చితంగా బీసీలకి అక్కడ అవకాశం కల్పిస్తాము. బీసీలకి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముందు నుండి చెప్తా ఉంది. ఒకవేళ వెళ్తే హైకోర్టు నుండి ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత బలమైన వాదన వినిపించిన తర్వాత మళ్ళీ ఆ విధంగానే తీర్పిస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ సుప్రీంకోర్టులో కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా వెల్లడించింది రిజర్వేషన్స్ అనేది 50% కంటే మించకూడదు అనేది కూడా వినిపించింది అనమాట. అయితే గతంలో కేసీఆర్ చేసిన ఒక మిస్టేక్ కూడా కనబడతా ఉంది. కేసీఆర్ ఈడబ్ల్యూ కోటా కింద ఆయన తీసుకురావడం, ఒక 10% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ తగ్గించారనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. అవి ఈడబ్ల్యూ తీసుకొచ్చినప్పుడే ఇక్కడ దాదాపుగా 50% కంటే మించిందనే వాదనలు కూడా వినబడతా ఉంది. ఆ రోజు ఒక న్యాయం, ఈ రోజు ఒక న్యాయం అన్న లెక్క కాంగ్రెస్ పార్టీ ఇది ఇక్కడ ఏ విధంగా అయితే సామాజికంగా ఇక్కడ బాధ్యత వహించాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కాకుండా ఇక్కడ రాజకీయ కోణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా బీసీలు 52% బీసీలు ఉన్నారు అనేది ప్రధానంగా మనకు సర్వే చేసినప్పుడు తెలిసినప్పుడు కూడా 42% రిజర్వేషన్ ఇస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంత అడ్డుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినపడతా ఉంది. సరే, ఒక రెడ్డి జాగృతి వ్యక్తులు సంబంధించిన వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడ ప్రధానంగా బీజేపీ సంబంధించిన నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారు. ఇటు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారంటే ప్రధానంగా ఒక సభ జరిగినప్పుడు ఏదైతే బీసీలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే మీరు పోటీ చేస్తే, మీరు ఏదైతే ముందుకెళ్తే ఖర్చు పెట్టిన డబ్బులు మీకు వృధా అయిపోతాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు సుప్రీంకోర్టు వేయినా కానీ ఇవి రద్దయ్యే అవకాశాలు ఉంటాయి అనే కోణంలో వాళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న ప్రజలు కూడా అరే నిజమేమో అనే దాని మీద ఎక్కువ ప్రభావితం చూపుతా ఉందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఆయన దసరా రోజు ఒక కాన్వేలో వెళ్తూ ఉండి బీసీ మిత్రులకి, బీసీ సోదరులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటే తను ఏదైతే వీడియో చేశాడో ఆ వీడియో కూడా చాలా వరకు ఇక్కడ హైకోర్టు కూడా అలాంటి బలమైన వాదనలే నమ్మింది. ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బలమైన ప్రభావితం చూపింది అనేది కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదొక హామీగా పెట్టారు, బీసీలకి 42% రిజర్వేషన్ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే గనక ఇస్తామన్నది అదొక హామీ. అది పక్కన పెడితే కులగణన చేశాము, ఆర్థిక స్థితిగతులు చూసాము, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ రిజర్వేషన్కి సంబంధించిన జీవోని అమలు చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సామాజిక వర్గంగా చూసుకున్నట్లయితే మొత్తంగా చాలా కులాలు ఉన్నాయి, చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. వీటన్నింటిని పక్కన పెట్టి ఒక్క బీసీలకి మాత్రమే అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకని? అంటే ప్రధానంగా కాంగ్రెస్ బీసీల వైపు ఎందుకింత చూస్తూ ఉంది అంటే కాంగ్రెస్ అని కాదు, అన్ని పార్టీలు కూడా బీసీలను బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్ కట్గా అటు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే మీరెంతనో మీకు అంత రిజర్వేషన్ కల్పించే తీసుకొని వస్తాను అనే విధంగా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా బీసీ డిక్లరేషన్స్ అని కూడా అంటారు మనం. ఆ బీసీ డిక్లరేషన్లో ఖచ్చితంగా మీకు ఇంత రిజర్వేషన్ కల్పిస్తామన్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంటింటికి కూడా ప్రతి గడపకి వెళ్ళి సర్వే చేయడం అయితే జరిగింది. వాళ్ళ సంబంధించిన స్థితిగతులు కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరిగింది. గతంలో కూడా జరిగింది, కేసీఆర్ పీరియడ్లో కూడా కులగణన చేస్తూ ఉన్నాం అనేది కూడా చేశారు. కానీ వాటికి సంబంధించిన ఏవైతే రిజల్ట్ ఉంటాయో అవి బహిర్గతం చేయలేదు. ఏవైతే వెబ్సైట్లో పెట్టామని ఒక మాట, ఇంకొక మాట అంటే ఎప్పుడు చూసినా కానీ బీఆర్ఎస్ తప్పించుకునే ప్రయత్నాలే చేసింది, కానీ ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మీరు ఇంత పర్సెంటేజ్ ఉన్నారు, మీకు ఇంత పర్సెంటేజ్ చేస్తామని కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ చెప్పలేదన్నమాట. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మీరు ఇంత ఉన్నారు, మీరు ఇంత చేస్తామని. ఎందుకంటే మీరెంతో మీకంత. ఇక్కడ ప్రధానంగా బీసీల మీద ఎందుకనంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. దాదాపుగా 10% ఉన్న రెడ్డిలకి ఎవరైతే ఉన్నారో
వాళ్ళు రాజకీయాలలో చూస్తే 50-60% వాళ్ళ ఉంటారు. ఇక్కడ 52% ఉన్న బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10% 20% ఉంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అయిపోయింది. అది ఎందుకు అయిపోయిందంటే ప్రధానంగా ఒకటి ఆర్థిక బలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెడ్డి ఓసీల దగ్గర ఉన్న ఆర్థిక బలం ఏదైతే ఉందో బీసీలకు కావచ్చు, లేకుంటే మైనార్టీలకు కావచ్చు, లేకుంటే దళిత సోదరులకు ఉండదు అంతగానము. ఎందుకంటే వాళ్ళకు ఉన్న రిజర్వేషన్ ఆ స్థానంలోనే నిలబడాలి. ఎందుకంటే జనరల్ కోటాలో నిలబడితే వాడికి ఆర్థికంగా బలం ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఎవరైతే ఆర్థికంగా బలం ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నీతి నిజాయితీ అనేది ఎవరు కూడా చూడట్లేదు అన్నమాట. ఈ అంశాలను బేస్ చేసుకొని రాజకీయాలు అందరూ కూడా ఎవరైతే ఎవరైతే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలని అనుకుంటా ఉన్నారో వీళ్ళకి ప్రధానంగా బీసీలో ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా అవసరం ఉంటుందన్నమాట. ఆ అవసరాన్ని వాళ్ళ అవసరానికి మాత్రమే ఇక్కడ బీసీల మీద రాజకీయాలు చేస్తున్నారు తప్ప అక్కడ ఎటువంటి బీసీలకి న్యాయం చేస్తామని కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదు. ప్రధానంగా మనం రేవంత్ రెడ్డి మీద కూడా మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆయన రెడ్డికి సంబంధించిన వ్యక్తి. దాదాపుగా ఆ ప్రభుత్వంలోనే అంటే కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలనే దాంట్లో మనం చూస్తే 40-50% రెడ్డిలే ఉన్నారు. ప్రధానంగా ఇంకా నల్గొండలో చూస్తేనైతే మనకి 90% రెడ్డిలే కనబడతారు. రిజర్వేషన్ తప్ప మిగతా అన్న కూడా మనకి రెడ్డిలే కనబడతారు. అంతమంది రెడ్డిలు ఉన్న కాడ మరి ఎందుకు వాళ్ళు అరే బీసీలకు అవకాశం కల్పిస్తాము, బీసీలకు కల్పించాలని వాళ్ళకు కూడా లేదు. వచ్చే ఎలక్షన్లో కూడా మేమే ఎమ్మెల్యే కావాలని ప్రధానంగా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా మరొకరికి అవకాశం ఇవ్వాలని ఎవరు చూడట్లేదు. అక్కడ ఏ పార్టీలైనా కానీ ఓన్లీ వాళ్ళ రాజకీయాలకు మాత్రమే బీసీలను వాడుకుంటారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మొత్తం రిజర్వేషన్కి సంబంధించి జరుగుతుంది కాబట్టి హైకోర్టులో స్టే విధించారు, సుప్రీంకోర్టు తీర్పు రావాల్సింది. ఇదంతా పక్కన పెడితే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ దానికి సంబంధించినట్లే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ కల్పించే అవకాశం ఏమన్నా ఉందా? అంటే ప్రధానంగా వాళ్ళు అదే రెండో దాని ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇస్తామని వాళ్ళైతే క్లియర్ కట్గా చెప్పారు. ఓన్లీ స్థానిక ఎలక్షన్స్కే ఇస్తారా, వచ్చే ఎన్నికలకు కూడా ఇస్తారా అనేది కూడా ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే చిన్న చిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ అనేది కూడా అవి మనకి ఒక ఎటువంటి ప్రభావితం అంటే డెవలప్మెంట్ చేయగలుగుతారు, కాకుంటే అంత పెద్ద ప్రభావితం చూపించలేరు వాళ్ళు. ప్రధానమైన పోస్టులు అంటే ఎమ్మెల్యే స్థానాల్లో వాళ్ళు ఉంటారు, మంత్రుల స్థానంలో రెడ్డిలు ఉంటారు. అంటే కీలకమైన పదవులలో రెడ్డిలకు అవకాశం కల్పించి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలల్లో ఇప్పుడు మీకు అదే చట్టం చేయలేకపోయాము, హైకోర్టులో మా వల్ల కాలేదు, సుప్రీంకోర్టులో మా వల్ల కాలేదు, ఇక బీసీలకి మా పార్టీ నుండి 42% రిజర్వేషన్ కల్పిస్తాము అనే ముష్టి వేసినట్టు ఉంటుంది ఇక్కడ. ప్రధానంగా నేను ఎందుకు అంటా ఉన్నానంటే ఈ మాట, ఎందుకంటే స్థానిక ఎలక్షన్స్లో మాత్రమే నువ్వు బీసీలకి 42% ఇస్తావా, నెక్స్ట్ ఎలక్షన్లలో ఇస్తావా, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇస్తాను అంటే నీకు ఏదో వాళ్ళ మీద ఖచ్చితంగా గౌరవం ఉంది, వాళ్ళని అభివృద్ధి కోసం కోరుకుంటున్నావు అనుకోవచ్చు. లేదు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్కి మాత్రమే అంటే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు, వచ్చే ఎలక్షన్స్కి అస్సలకే నమ్మరు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని నమ్మారు, అలానే ఇబ్బంది పాలయ్యారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చి ఏదో చేస్తుంది, మా బీసీలకు కూడా చేస్తుందని కూడా చాలామంది ఇటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకుంటే జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఎవరైతే బీసీ లీడర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మాకు చేస్తుందనే ఆశావాదంతో ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. కానీ స్థానిక ఎలక్షన్స్ మాత్రమే ఇచ్చి వేరే ఎలక్షన్స్కి మళ్ళీ యథావిధంగానే మరి స్థానికంగా ఉన్న లీడర్లకు మాత్రం ఇస్తా అనేది కరెక్ట్ కాదు. సో మొత్తం ఈ సిచ్యువేషన్ని చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ప్రస్తుతానికి స్టే ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు హైకోర్టులో స్టే విధించారు కాబట్టి నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 దారులు ఉన్నట్టు కనిపించింది. ఒకటి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ హైకోర్టు స్టే విధించింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఏ తీర్పిస్తే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే వాళ్ళ ఎన్నికలకి సంబంధించి వాళ్ళకి మాత్రమే ఈ 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇంకా ఏమీ లేదు అనుకుంటే ఈ 4 వారాలు హైకోర్టు విచారణ వరకు ఆగాల్సిందే అన్నట్టు కనిపిస్తుంది. అంతే, అంటే స్థానికంగా అయితే ఎన్నికలకైతే ఖచ్చితంగా నిర్వచించాలనే ధీమతోనైతే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ 2 రోజులలో అంటే వాళ్ళు టైం తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే లీగల్ పరంగా ఏమన్నా అంశాలు ఉన్నాయా, ఏ విధంగా రేజ్ చేద్దామనే దాని గురించి కూడా ఈ 2 రోజులు టైం తీసుకుంటామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. క్యాబినెట్ చర్చ కూడా ఈ 2 రోజులు అయితే ఉండబోతా ఉంది. క్యాబినెట్ చర్చ అనంతరము బీసీ లీడర్లు కావచ్చు, బీసీ ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళందరినీ కలిసిన అనంతరము వాటికి ఎలా వెళ్తే బాగుంటుంది అనే దాని మీద క్లియరెన్స్
ఇస్తాయి. స్థానిక ఎలక్షన్స్ అనేది ఒక 2 రోజుల్లో వెయిట్ చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు జరుగుతాయని చెప్పలేము, జరగవు అని కూడా చెప్పలేము. అవును. కాకుంటే ప్లాన్ బి అయితే అమలు చేయబోతా ఉంది. అది ప్లాన్ బి ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ స్థానిక ఎలక్షన్స్ చట్టం పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పార్టీ పరంగా అయితే 42 రిజర్వేషన్ ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకునే సాధిస్తామనేది. ఎందుకంటే బీసీ మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ప్రజలైతే మరి ప్రజల్లో తిరగకుండా చేసే అవకాశాలు కూడా కనబడుతుంది ఈ రిజర్వేషన్ వాళ్ళు పార్టీ పరంగా ఇవ్వకపోతే. సో ఖచ్చితంగా ఇస్తారనే ధీమా అయితే ఉంది. స్థానిక ఎలక్షన్ కోసం అయితే ఒక 2 రోజులు అయితే